సాధారణంగా దేవుడు సొమ్ము అంటే ఎవరికైనా పాపభీతి ఉంటుంది. కానీ ఘనత వహించిన రాజకీయ నాయకులకు మాత్రం ఇందులో మినహాయింపు ఉందనుకున్నారా ఏమో గాని దేవుడు సొమ్ముకే ఎసరు పెట్టేలా చేయడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. పైగా ఒక దేవస్థానం చైర్పర్సన్ గా పనిచేసి మరో దేవస్థానం ఆదాయానికి గండిపడేలా వ్యవహరించడం విశాఖలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇల్లు లేదా దుకాణం ఎవరికైనా అద్దెకిస్తే ఒక నెల అద్దె కట్టుకుంటే రెండో నెల చూస్తాం, ఇక మూడో నెల ఖాళీ చేయాలి అని కరాఖండిగా చెప్పేస్తాం. మరి విశాఖ జిల్లా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఎందుకనో మెతక వైఖరి అవలంబించడం, ఏకంగా 10 నెలలు ఒక కళ్యాణ మండపం అద్దె కట్టకున్నా సరే అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. విశాఖ 1 టౌన్లో గల శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా 2022 నుంచి 2 ఏళ్ల పాటు కొల్లి సింహాచలం వ్యవహరించడం తెలిసిందే. ఆమె తన కుమారుడు కె శ్రీనివాసరావు పేరిట కనక మహాలక్ష్మి దేవస్థానం దత్తత దేవాలయమైన అంబికాబాగ్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కళ్యాణ మండపాన్ని 6 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. దాదాపు 9 నెలల పాటు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని ఆమె చెల్లించకపోవడంతో కనక మహాలక్ష్మి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 10 నెలల పాటు దేవస్థానానికి చెల్లించాల్సిన అద్దె బకాయిలు చెల్లించకపోయినా ఎవరు అడగకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని బాగా ఆలోచించిన ఆమె పార్టీ జెండా మార్చేయడం విశేషం. ఇంకేముంది, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన విశాఖ దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోవడం విశేషం. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆమె 2022 జూన్ 1న ఈ కళ్యాణ మండపంను 6 ఏళ్ల కాలానికి గాను లీజుకు నెలవారీ అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. మొదటి 2వ సంవత్సరం 2.10 లక్షలు, 3వ సంవత్సరం 2.31 లక్షలు, 4వ సంవత్సరం 2.54 లక్షలు, 5వ సంవత్సరం 2.79 లక్షలు, 6వ సంవత్సరం 3.07 లక్షలు వంతున అద్దె చెల్లించేందుకు కళ్యాణ మండపం లీజుకు తీసుకున్నారు. కానీ గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నెలకు 2.31 లక్షలు వంతున 20.79 లక్షలు బకాయి ఉండడం విశేషం. జీఎస్టీ నెలకు 41,580 రూపాయలు చొప్పున 9 నెలలకు 3.74 లక్షల పైమాటే, మొత్తంగా 24.53 లక్షల మేరకు బకాయి ఉండడం గమనార్హం. ఈ విషయమై దేవస్థానం అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ విషయమై అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణను వివరణ కోరగా ఈవో డీసీ క్యాడర్లో ఉన్నందున తాను ప్రశ్నించలేనని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి దేవస్థానం ఈవో కె శోభారాణి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నియమ నిబంధనలు ప్రకారం కళ్యాణ మండపం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫైనల్ నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. వారం రోజులు గడువులోగా 4 నెలల అద్దె చెల్లించారని, ఇంకా 10 లక్షలు బకాయి ఉన్నారని తెలిపారు. బకాయి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళది డిపాజిట్ మా దగ్గర 25 లక్షలు ఉంది. వారు కట్టాల్సింది 19 లక్షలు. అది ఈ 1 నెల టైం అడిగారు. ఆ 1 నెల టైం ఇస్తాము, ఇవ్వకపోతే మేము చట్టపరంగా వెళ్ళిపోతాం. 4 months అంటే ఎంత పే చేశారు మేడం? 10 లక్షలు పే చేశారు. ఇంకా ఎంత పే చేయాలి మేడం? 19 లక్షలు పే చేయాలి. మరి ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు మేడం? నోటీస్ ఇచ్చామండి. నా దృష్టికి రాగానే నేను నోటీస్ ఇచ్చాను. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఇంతే చెప్పేది, ఇవ్వకపోతే చట్టపరంగా వెళ్ళిపోతాం.